ద ఇండియన్ స్టోరీ సినిమా చూసిన సినిమా అయితే నాకు వేరే లెవెల్ నచ్చింది. సినిమా మామూలుగా లేదు, చెప్తున్నా కదా, కూర్చున్నంతసేపు అసలు ఏమవుతుంది అని చెప్పి చూస్తూనే ఉన్నాం. చాలా అంటే చాలా మంచి కాన్సెప్ట్ అనమాట. అంటే బయట అంతా ఎండలు ఉన్నాయి కదా, మంచి థియేటర్లో ఏది వచ్చి థియేటర్లో కూర్చొని మంచిగా చూడండి సినిమా, మంచిగా ఎంజాయ్ చేస్తారు, మంచిగా ఎంటర్టైన్ అవుతారు. అలానే ఒక మంచి సోషల్ మెసేజ్ ఉందన్నమాట. లైక్ మీరందరూ మా కులం గొప్పది అనుకుంటూ కదా, ఏ కులం గొప్పది కాదు భయ, అన్ని కులాలు ఒకటే అని చెప్పి ఒక మంచి మెసేజ్ అంటే చూపించారు డైరెక్టర్ గారు, రాజశేఖర్ గారు. మీ కామెడీకి అయితే నేను పెద్ద ఫిదా అయిపోయినా అనమాట, అంత మంచి కామెడీ చేసిర్రు. ఇంకా నెక్స్ట్ మన హీరో కమ్ ప్రొడ్యూసర్ రాజన్న అన్న, ఇగో హీరో అన్న ఫేస్ కనిపించలే కదా, థియేటర్ సినిమా వచ్చి చూడండి, ద ఇండియన్ స్టోరీ సినిమాలో చూడండి, ఫేస్ కనిపిస్తుంది అనమాట. సినిమా అయితే వేరే లెవెల్ అనిపించింది. మ్యూజిక్ అవ్వచ్చు, ఆ విఎఫ్ఎక్స్ అవ్వచ్చు, ఆ ఫైటింగ్స్ అవ్వచ్చు, చాలా అంటే చాలా మంచిగా ఉంది. హీరోయిన్ గురించి చెప్పాలి భయ్య, జారా ఖాన్ గారు మ్యామ్, మీ యాక్టింగ్ కూడా చాలా అంటే చాలా బాగా నచ్చింది మ్యామ్ మాకు. ఓవరాల్గా చెప్పేది ఏంటంటే, ది ఇండియన్ స్టోరీ అనే సినిమాని ఎలాంటి చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళికాను, లవర్లను, బ్రేకప్, ఆఖరికి ముసలు కూడా వెళ్ళి థియేటర్లో సినిమా చూడాలి. అన్న ఇప్పుడే ద ఇండియన్ స్టోరీ అనే సినిమా చూసి వస్తున్నా అన్న. నిజంగా మూవీ అయితే చాలా అంటే చాలా బాగుందన్న. మూవీ కంటెంట్ ఏంటంటే, భారతదేశం అనేది మన మాతృభూమి, భారతీయులందరూ మన సహోదరులు అనే ఒక హిందూ ముస్లిమ్స్ అందరూ ఒక అన్నదమ్ముల్లాగా భయాల్లాగా కలిసి ఉండాలి అనే నిబంధనతో ఏంటంటే సరైన ఒక చక్కటి స్టోరీ, మత కలహాలు, గొడవలు ఎందుకు వస్తాయి, దేని వల్ల వస్తాయి, ఎవరి వల్ల వస్తాయి అనేది ఒక స్టోరీ కంటెంట్తో సరైన ఒక మంచి స్క్రిప్ట్ని తీసుకొని మనము ముందుకు వచ్చారన్న. నిజంగా మన ఈ మూవీలో హీరో రాజు గారు యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అయితే నిజంగా మామూలుగా లేదన్న. ఇంకోటి ఈ హీరోకి, ఈ మూవీకి మెయిన్ స్పెషల్ థింగ్ ఏంటంటే, హీరో అతనే, ప్రొడ్యూసర్ అతనే. నిజంగా ఒక హీరో గాను ఒక ప్రొడ్యూసర్ గాను యాక్టింగ్ పర్ఫార్మెన్స్ పరంగా గాను నిజంగా చాలా అంటే చాలా బాగా చేశారన్న. అండ్ ఇంకోటి హీరోయిన్ విషయానికి వస్తే, జారా ఖాన్ గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ నిజంగా మామూలుగా లేదన్న. నిజంగా హీరోయిన్ జారా ఖాన్ గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా అంటే చాలా బాగా చేశారు. నిజంగా మూవీ ఏంటంటే, ఇప్పుడు ఈ ఇయర్లో వచ్చిన సినిమాలలో వన్ ఆఫ్ ది ఒక బెస్ట్ కంటెంట్ స్టోరీ, మన ఇండియన్స్ అందరికీ ఒక గ్రేట్ మెసేజ్తో మనం ముందుకు తీసుకొని వచ్చారన్న. ప్రతి ఒక్క ప్రేక్షకులందరూ థియేటర్కి వచ్చి చూడండి, సినిమాను చూసి ఆదరించండి. మూవీ అయితే చాలా అంటే చాలా బాగుందన్న. హాయ్ బ్రో, ఇప్పుడే ద ఇండియన్ స్టోరీ అనే మూవీ చూస్తాను. సినిమా అంటే చాలా బాగుంది. ఇందులో ఫైట్స్ కానీ, కామెడీ సీన్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా అంటే చాలా బాగున్నాయి. హీరో గారి యాక్టింగ్ కానీ, మళ్ళీ ఇందులో ప్రొడ్యూసర్ కూడా అయినాయి. అసలు నేను ఏదో చిన్న మూవీ అయినా వచ్చాను, కానీ ఇందులో అసలు యాక్టింగ్ చూసరికి నాకు మైండ్ బ్లోయింగ్ అయిపోయిందన్న. అసలుకి ఆ హీరో కమ్ ప్రొడ్యూసర్ అనేసరికి అసలు నేను షాక్ అయిపోయాను. ఆ హీరోని చూస్తే ఎన్నో 10-20 మూవీలు తీసి యాక్టింగ్ చేసే అన్నట్టుంది, కానీ చాలా అంటే చాలా బాగుంది. ఒక డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు కానీ ఒక మంచి హిట్ అనే సినిమా అని చెప్పచ్చు. ఎందుకంటే కుల మతాల గురించి ఒక మంచి మెసేజ్ అనే ఈ మూవీ ద్వారా అనేది ఖచ్చితంగా అందుతుంది. ప్రతి ఒక్కరు, చిన్న పెద్ద అందరూ ప్రతి ఒక్కరు వచ్చి చూడాల్సిన సినిమా అనేది. ఇందులో ఫైట్ సీన్ బాగుందండి, చెమ్మక్ చంద్ర గారి కామెడీ సీన్స్ బాగుందండి. ప్రతి ఒక్కరు వచ్చి ఖచ్చితంగా చూడాలి. భయ, ఇప్పుడే నేను ద ఇండియన్ స్టోరీ మూవీ చూసినాను. అందులో ఉన్న హీరో రాజ్ భీమారెడ్డి గారు ఎంత బాగా చేశారంటే, చాలా ఎక్స్పీరియన్స్గా చేశారు. ఎన్నో సినిమాలు తీసిన ఎక్స్పీరియన్స్ నాకు ఆ మూవీలో చూసినాక కనిపించింది తను చేసిన యాక్టింగ్ వల్ల. దీంట్లో షార్ట్స్ కానీ, ఫైటింగ్స్ కానీ, లాస్ట్లో వచ్చిన సాంగ్ కానీ చాలా మీనింగ్ఫుల్గా ఉంది మూవీ అనేది. కుల మతాలు ఎలా మనకి సొసైటీలో ఎలా కొట్టుకుంటారు, దాంట్లో చాలా కంటెంట్ ఉంది. మీరు మూవీ చూస్తే కానీ మీకు చాలా ఎంటర్టైన్గా, ఎన్నో ఫైటింగ్ సీన్స్ చూడడం వల్ల యాక్షన్ ఓరియంటెడ్ మూవీగా, కామెడీ చెమక్చల్లో ఏదైతే కామెడియన్ ఉన్నాడో తన యాక్టింగ్ కూడా చాలా బాగుంది. మూవీలో హీరోయిన్ కూడా చాలా యాక్ట్ చేసింది, చాలా మంచిగా యాక్టింగ్ చేసింది. ఈ మూవీలో వచ్చేసి మనకి చాలా మీనింగ్ఫుల్ ఒక కంటెంట్ ఉంది. మీరు చూస్తే మీకు చాలా ఐ ఓపెనింగ్ అవుతుంది. మీ ఫీలింగ్స్ అనేవి ఎలా అంటే, బయట సొసైటీలో పాలిటిక్స్ ఎలా జరుగుతుంది, దానివల్ల ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎలా యూత్ అనేది అవ్వకూడదు, ఒక మంచి ఓరియంటెడ్ మూవీ ఉంది. చూస్తే మీరు చాలా అంటే ఇన్నర్ ఫీలింగ్స్ అనేవి అంటే చాలా చేంజ్ అవుతాయి. మీకు ఒకరి మీద ఒకరికి ఒక భేదాలు అనేటివి ఉంటాయి కదా, అవన్నీ అన్నీ పోతాయి. మీకు ఇండియన్స్ అనేటివి ఎలా ఉండాలి అంటే, మనందరూ కలిసి ఎలా ఉండాలి అనేది ఒక మూవీ అనేది. ఇది టోటల్ మీకు చాలా ఎక్స్పీరియన్స్ అనేది ఒక డిఫరెంట్గా ఉంటుంది చూసి బయటకు వచ్చినాక. ద ఇండియన్ స్టోరీ మూవీ ఇప్పుడే చూసాను, కిరాక్ ఉంది. ప్రొడ్యూసర్ కమ్ హీరో ఇద్దరు ఒకటే అంట.
రాజ్ భీమ్ రెడ్డి గారు చాలా బాగా చేశారు యాక్షన్. ఒక 15-20 మూవీస్ హీరోగా తీస్తారు. ఫైటింగ్ కానీ ఫైటింగ్ కిరాక్కున్నది, యాక్షన్ సీక్వెన్సెస్ అన్నీ బాగున్నాయి. మ్యూజిక్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ బాగుంది, కామెడీ చమ్మక్ చంద్ర గారి కామెడీ చాలా బాగుంది. హీరోయిన్ యాక్షన్ బాగుంది, కాంబినేషన్ బాగుంది. ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ, చాలా హ్యాపీగా అనిపించింది మూవీ చూసి. అందరు చూడాల్సిన మూవీ, చాలా బాగుంది. అందరు చూడండి తప్పకుండా. ఈ మూవీ పెద్ద సక్సెస్ అవుతుందని హ్యాపీగా అని అనుకుంటున్నాను. అందరు చూడాల్సిన మూవీ, తప్పకుండా చూడండి. అండి ఈరోజు ద ఇండియన్ స్టోరీ అనే సినిమా చూసాను, చాలా బాగుంది. ఇండియన్స్ అందరు తప్పకుండా చూడండి. మన రాజ్ భీమ్ రెడ్డి గారు ప్రొడ్యూసర్గా హీరోగా హాజరు కొట్టేస్తారు. పక్క అందరు చూడాల్సిన సినిమా, అందరు థియేటర్స్కి వచ్చి వాచ్ చేయండి. ఇండియన్ స్టోరీ మూవీ చూశానన్న. రాజ్ భీమ్ గారు ప్రొడ్యూసర్గా హీరోగా చాలా బాగా చేశారు. ఇలాంటి సినిమా అందిస్తారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగుంది, అందరూ వచ్చి చూడాలి తప్పకుండా. ఇప్పుడే ద ఇండియన్ స్టోరీ మూవీ చూశాను, చాలా బాగుంది. నేను కూడా ఒక క్యారెక్టర్ చేశాను, నాకు కూడా చాలా సంతోషం అనిపించింది. హీరో గారు రాజ్ భీమ్ రెడ్డి గారు హీరో కమ్ ప్రొడ్యూసర్, చాలా వాళ్ళ పర్ఫార్మెన్స్ అందరూ బాగా చేశారు. మూవీ చాలా బాగుంది.